అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె మంజులత గారు రచించిన ఓ కడుగు ముందుకు రెండు వెనక్కి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నందిని బెడ్ మీద పడుకుని బైండింగ్ వైన్ బుక్ చదువుకుంటోంది. కాస్త ఈస్థెటిక్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆమెను ఒక్కసారి చూస్తే తిరిగి చూడకుండా ఉండలేరు. సుధీర్ వచ్చేస్తే బావుండునని ఆమెకు పదే పదే అనిపిస్తోంది. సుధీర్ ఆమె భర్త. అందంలో, చదువులో, ఐశ్వర్యంలో ఆమెకు సరైన జోడి అని అందరూ అనుకుంటూ ఉంటారు. నందిని వాల్ క్లాక్ వైపు చూసింది. అప్రయత్నంగా ఆమె ఒక నిట్టూర్పు విడిచింది. నందిని బైండింగ్ వైన్ లో ఒక క్యారెక్టర్ గురించి ఆలోచిస్తోంది. శశి దేశ్ పాండే వివాహ జీవితాల్లో ఉండే అసంతృప్తుల్ని ఎంత బాగా వ్రాసిందో అనిపిస్తోంది. కొంతమంది స్త్రీలు వివాహం తర్వాత అసలు తమ ఉనికినే మర్చిపోవటాన్ని గురించి ఆలోచిస్తే ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది. అలా ఉండగలగటమే మంచిదేమో. తన లాంటి వాళ్ళు ఆత్మగౌరవం, సెల్ఫ్ ఐడెంటిటీ అంటూ ప్రాకులాడి చివరకు మనశ్శాంతి కూడా లేకుండా చేసుకుంటున్నారేమో. సుధీర్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆమె నోరు తెరిచి అడగాలే కాని ఏదీ లేకపోవటం అనే సమస్య లేదు. అసలు నోరు తెరిచి అడగాల్సిన అవసరమే ఆమెకు చాలా అరుదుగా వస్తుంటుంది. అన్నీ సుధీర్ సారథ్యంలో వాటంతట అవి సమకూరిపోతూ ఉంటాయి. కారు హారన్ శబ్దానికి నందిని ఆలోచన నుంచి బయటపడింది. అంటే సుధీర్ వచ్చాడన్నమాట. అసంకల్పితంగా టైం చూసింది. పెద్ద ముళ్ళు 4, 5 మధ్యలో, చిన్న ముళ్ళు 2, 3 మధ్యలో. ఒక్కసారిగా ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది అతని నిర్లక్ష్యాన్ని తలుచుకొని. అయినా సరే తప్పుతుందా అనుకుంటూ ముఖానికి నవ్వు పులుముకొని ఎదురెళ్ళింది. ఆమె అలా వెళ్ళకపోయినా అతనేం అడగడు. నీ మనసు నీదే, నా మనసు నాదే అనే రకం అతను. కాని ఆమెకేమో ఏదైనా సరే ఇద్దరు కలిసి అనుభూతి చెందాలని ఉంటుంది. కాని అతనికి తెలిసేలా ఎలా చెప్పాలో అర్థం కాదు. సుధీర్ తీసేసిచ్చిన కోటు టై అందుకుంటుంటే ఏదో వాసన ఆమె ముక్కుపుటాలకి ఘాటుగా తగిలింది. ఆ బ్రాండ్ స్ప్రే సుధీర్ది కాదే అనుకుంటుంటే ఆమె మనసు చివుక్కుమంది. అంటే వెతలకు మాసిందో, విధి వంచితో, లేక వలచి వచ్చిందో అందించిన అనుభవాలను, తీపి గుర్తుల్ని ఇంటి వరకు మోసుకొచ్చాడన్నమాట. అలాంటి సందర్భాల్లోనే ఆమెకు అనిపిస్తూ ఉంటుంది, పంతంగానైనా సరే ఎవరితోనైనా కాంటాక్ట్ పెట్టుకోవాలి అని. కానీ తను అలా చెయ్యలేదు. అతనంటే పురుష పుంగవుడు కదా, ఎంత మందితోనైనా ఎఫైర్స్ పెట్టుకోవచ్చు. సుధీర్ బాత్రూంలోంచి వచ్చి నందిని దగ్గరకు తీసుకున్నాడు. ఆమె భుజం చుట్టూ చెయ్యేసి. ఆమె అతి ప్రయత్నంతో అతనికి దగ్గరైంది. కాని ఆమె మనసు మాత్రం చాలా నిరాసక్తంగా గమనిస్తూ ఉండిపోయింది. ఇంకో 10 నిమిషాల తర్వాత బెడ్ కాట్కి ఈ చివర ఆమె, ఆ చివర అతను. నందినికి ఆ రాత్రంతా నిద్ర కరువైంది. ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, తనని ఇంత చిత్రహింస పెట్టే అధికారం అతనికి ఎక్కడిది? అతని ఇష్టం వచ్చినట్లు అతను ఉంటున్నాడు. తనని ఉండమన్నాడు. కావాలంటే తను ఎంతమందితోనైనా రిలేషన్స్ మెయింటైన్ చేయొచ్చు అన్నాడు. అంతేకాని అతని స్వేచ్ఛావర్తతని కాదనే అధికారం తనకెక్కడిది? ఏదో భార్యాభర్తలయ్యాక తప్పదని ఆ ఇంట్లో ఉండటమే గాని. అయినా ఈ సోకాల్డ్ సొసైటీలో ఎంతమంది ఆడవాళ్లు భర్తల వెనుక ఎన్ని గొప్ప పనులు చేయటం లేదు. కాకపోతే తనకలా చేయటం చేత కాదు. ఇంత అసంతృప్తితో ఉండే కన్నా సుధీర్కి డైవర్స్ ఇచ్చేస్తే, అమ్మో వద్దులే, ఈ మాత్రం ప్రశాంతత కూడా కరువైపోతుంది. భర్త చాటును ఏం చేసినా పర్వాలేదు, కాని భర్త లేకుండా ఈ సమాజంలో బ్రతకటం అంటే మాటలా, అది ఒంటరిగా. మరేం చేయటం? ఇంకా తనకి ఒంటరి జీవితం తప్పదేమో. విండో పక్కన బుజ్జి పిచ్చుకొకటి రొద చేస్తుంటే మళ్లీ తెల్లారింది కాబోలు అనుకుంటూ బెడ్రూంలోంచి బయటకొచ్చింది నందిని సుధీర్కి బెడ్ కాఫీ ఇవ్వాలని. రత్తి గేటు తీసుకుని లోపలికొచ్చింది. రత్తి రోజు పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు ఉండి వంట కార్యక్రమాలవి చూసి వెళ్తూ ఉంటుంది. సహజంగా తనెప్పుడు పనివాళ్లతో ఎక్కువగా మాట్లాడదు. అవసరం మేరకే ప్రవర్తిస్తుంది. కాని రత్తిని మాత్రం దగ్గరగా చూస్తుంది. దాని కళ్లల్లో అమాయకత్వమన్నా, దాని మనసులో నిజాయితీ అన్నా చాలా ఇష్టం. మిగిలిన పనివాళ్లలా కాదిది. రత్తి కళ్లల్లో అభిమానం కనిపిస్తుంది. అందుకామెతో చనువుగా, ఆత్మీయంగా ఉంటుంది. రత్తి రావటమే పలకరించకుండా కిచెన్లోకి వెళ్లిపోయింది. రోజూ రాగానే నందినితో కాసేపు మాట్లాడిందే దాని మనసు ఊరుకోదు. ఏమిటి రోజు దీనికేమైంది అనుకుంటూ రత్తి వెనకాలే లోపలికెళ్ళింది నందిని. రత్తి కళ్ళు వాచిపోయి ఎర్రగా ఉన్నాయి. దాని ఒంటి మీద చర్మం తట్టుతేలి గాయాలు కనిపిస్తున్నాయి. అంటే దాని మొగుడు రాత్రి మళ్లీ ప్రతాపం చూపించాడన్నమాట. ఆతృతగా రత్తి దగ్గరికి వెళ్ళింది నందిని. నందినికి చాలా బాధ అనిపించింది.
రత్తిని లాంటి పరిస్థితుల్లో చూసి. తెలిసిన విషయం అయినా మళ్ళీ అడిగింది, ఏమిటే ఇది? అదేముందిలేండమ్మా, మా పూలరంగడు. రత్తి దాని మొగుడికి పెట్టుకున్న ముద్దు పేరది. రాత్రి మందేసుకొచ్చి ప్రతాపం చూపినాడు. పెళ్ళాన్ని పోషించడం మాత్రం రాదుగాని ఎదవకి ఇలాంటి వాటికేం తక్కువ లేదు అంది రత్తి. అదేంటే ముద్దు, అంతంత దెబ్బలు కొడుతుంటే ఎందుకు కోరుకున్నావు? వాడికేం అధికారం ఉంది నిన్నిలా హింస పట్టడానికి అని ఆవేశంగా అడిగింది. అదేంటమ్మా అలాగంటారు? తిరుగుబోతు ఎదవైతేనే, తాగుబోతు ఎదవైతేనే, ఎంత పనికిరాని ఎదవైనా నాకు పతిదేవుడు గదా. అధికారమేటమ్మా, పెళ్ళయ్యాక మనదంతా మొగుడిదే కదా. అలాగని పెద్దోళ్ళందరూ చెప్పారు కదమ్మా. రాముడు తనని అడవిలో ఇడిచిపెట్టాడని సీతమ్మ తల్లి కోపగించిందా ఏమిటి? మొగుడన్నాక ఆ మాత్రం హక్కు లేదా ఏంటి? నా మొగుడింకా నయమేనమ్మా, మగతనమైనా ఉంది. మా పక్కింటి సీతాల మొగుడికైతే అదీ లేదు. అయినా అది తినటంలా తన్నులు, బూతుతిట్లు. నీకీ పురాణాలన్నీ ఎవరు చెప్పారే? మా అవ్వ చెప్పిందిలేమ్మా అంటూ ఫ్రిడ్జ్లో కూరలు తేవటానికి వెళ్ళింది రత్తి. నందిని ఉండబట్టలేక అడిగింది, ఏంటే రత్తి, ఈ గాయాలన్నీ నొప్పిగా లేవు? ఎందుకు అలాంటి వాడితో నీకు? వదిలేసి వచ్చేరాదు, నా దగ్గరే ఉందువు గాని. నాకు ఇదేం ఇష్టమైపోయి ఉండట్లేదమ్మా. రాత్రైతే ఆయన తిరిగి కొట్టాలి అనిపించిందమ్మా. కాండ్రించి ముఖం మీద ఉమ్మేయాలి అనిపించింది. గుండె గురిగేసి సున్నం బొట్లెట్టి ఊరంతా గాడి మీద తెప్పాలనిపించింది. కాని ఎదురు తిరిగితే మనకేనమ్మా నట్టం. మా అమ్మ అయ్య ఎంతో బాధపడతారు. ఏదో ఒకటి ఆడన్నా ఉంటేనే ఈ బతుకన్నా ఉంటుందమ్మా. లేకపోతే కుక్కల సింపిని ఇస్తరాకైపోద్ది. అంతేగాని ఆడి మీద పేమేటమ్మా నాకు. ఇదంతా భరిస్తూ ఉండటం నాకు కట్టమేనమ్మా. ఆ నొదిలి బయటకొస్తే చుట్టూ గుంటనక్కలు, తోడేళ్లు తయారవుతాయమ్మా. కాకుల్లా పొడిసెత్తారమ్మా. మన్ని బతకనియ్యరు. ఏడ్చేసింది సత్తి. నందిని ఆ టాపిక్ వదిలేసి దాన్ని పిలిచి టీవీ ముందు కూర్చోబెట్టింది, కాసేపు ఆయన రిలాక్స్ అవుతుందని. ఆదివారం. సుధీర్ ఆ రోజు కూడా బయటికెళ్ళిపోయాడు, ఏదో వర్క్స్ ఉన్నాయి అంటూ. నందిని మనసంతా కందిరేగల తొట్టలా తయారైంది. రత్తి జీవితం కూడా ఆమెను బాధించే విషయాల్లో ఒకటి. సాయంత్రం అవ్వగానే సుధ దగ్గరకు బయలుదేరింది, ఇంక తట్టుకోలేక. ఎప్పుడైనా ఆమెకి మనసు బాగోకపోతే సుధా దగ్గరికే వెళ్తుందామె. సుధా నందిని కాలేజ్ మేట్స్. చదువుకునేటప్పుడు వాళ్ళిద్దరి భావాలు దాదాపుగా అన్నీ కలిసేవి. కాని ఈ మధ్య నందినికి సుధా ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది. అదేమనడిగితే మధ్యతరగతి మనస్తత్వం అలవాటైందిలే అంటూ నవ్వుతూ కొట్టిపారేస్తుంది. సుధా నందినికేమాత్రం తీసిపోదు, అందంలో గాని చదువులో గాని. కాకపోతే ఆస్తిలో మాత్రం తక్కువే. ఆమె మధ్యతరగతి గృహిణి. సుధా మనసు మెత్తనిది. ఆమెతో ఎవరైనా సరే 10 నిమిషాలు గడిపితే ఇంకో 10 నిమిషాలు గడపాలనుకుంటారు. అదే ఆమె గొప్పతనం. అంత మంచి సాన్నిధ్యం నందినికి ఎవరి దగ్గర లభించదు. నందిని వెళ్లేసరికి సుధా చెట్లకు నీళ్లు పెడుతోంది. నందినిని చూడగానే చాలా ఆనందపడిపోయింది. సాధారణంగా ఆహ్వానించింది. బయట పోర్టికోలో చైర్స్ వేసింది. నందిని టీ తాగదని ఆపిల్ జ్యూస్ తీసుకొచ్చింది. ఇంకా దేనికోసమో వెళ్లబోతున్న సుధను నందిని చేయి పట్టుకు లాగి తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది. ఒక్క క్షణం ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. సుధా చిన్నగా నవ్వింది. నందినికి చాలా హాయిగా అనిపించింది. ఆమెకు తన గోడంతా చెప్పి మూడు పాడు చేసుకోవటం ఇష్టం లేకపోయింది. అందుకే సరదాగా మాట్లాడుతోంది నందిని. కాని నందినికి సుధ కళ్ళల్లో విషాద ఛాయలు కనిపించాయెందుకో. ఆమె మనస్ఫూర్తిగా నవ్వట్లేదు అనిపించింది. అదే అడిగింది నందిని. ఎప్పటిలా చిరునవ్వుతో కొట్టి పారేయాలని ప్రయత్నించి వీలు కాక జీరపోయిన గొంతుతో ఉండిపోయింది సుధ. నందిని సుధ చేతిన తన చేతిలోకి తీసుకొని అడిగింది, ఏమైంది సుధా, ఎందుకలా ఉన్నావు? ఏమీ లేదే, ఎప్పటిలానే ఉన్నాను. నాకు తెలుసు సుధా, నువ్వెలా ఉంటావో. అయినా నన్నంత పరాయిదాన్ని చేస్తున్నావే. సుధ కళ్ళల్లో సన్నని నీటి పొర కదులుతుండగా అంది. చెప్తాను నందిని, నీకు చాలా విషయాలు తెలియాలి. మండుటెండల విసుర్లు కూడా నీకు తెలియాలి. శ్రీనివాస్ నీకు తెలుసు కదా. తెలియకుండా ఎలా ఉంటుందిలే, నా భర్త కదా. తనకి లేని అలవాట్లు లేవే. రేసులు, క్లబ్బులు అన్నీ ఉన్నాయి. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందే మరి? మా నాన్నలాంటి కల్పవృక్షం ఉండగా వాడికేం బాధ? అయినా నేను ఉద్యోగం చేస్తుందెందుకు? తేరగా వాడి జల్సాలకు ధారపోయటానికే. నాకు ఈ జీవితమే చాలా అసహ్యంగా ఉంది. అంత ఇష్టం లేనిదానివి విడిపోవచ్చు కదా అంటావని నాకు తెలుసు. అలా బయటకొస్తే ఇంకేమైనా ఉందా?
మన సభ్య సమాజం బరి తెగించిందానని ముద్ర వేయదు, నాకు రకరకాల బిరుదులిచ్చేదు. వాళ్ల క్యారెక్టర్ గురించి వారికి అనవసరం, కానీ పక్క వాళ్ళ గురించే వాళ్ల బాధంతా. ఆహా, ఏమి దేశసేవ! ఆ మహానుభావులందరికీ నా శతకోటి వందనాలు. లేకపోతే నా లాంటి వాళ్లందరూ హాయిగా బ్రతికేయరు. అందుకేనే గుట్టు చప్పుడు కాకుండా పిడిగుద్దులు తినటమే బెటర్ అని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు నేనతనితో జీవించలేనని అనుభవాన్ని సంపాదించాను, కానీ చెల్లించిన మూల్యం నా జీవితం. భర్తని వదిలేసొస్తే జాలి చూపులు, సానుభూతులు, సంస్కృతి, సంఘం, బాబోయ్ ఒక్క విషయమా? అంతకన్నా చావే నయం. చూస్తూ చూస్తూ చచ్చే ధైర్యం కూడా నా మధ్యతరగతి మనస్తత్వానికి లేదే. అందుకే ఇలా మనసు చంపుకొని బ్రతికేస్తున్నాను. ఏడ్చేసింది సుధ. నందిని ఆమె తల నిమురుతూ మౌనంగా ఉండిపోయింది చాలాసేపు. చీకటి పడ్డాక ఇంటికి బయలుదేరింది సుధ దగ్గర వేడుకోలు తీసుకొని. నందినికి రత్తి, సుధ గుర్తొచ్చారు. రత్తి మొగుడు ఒంటి మీద కొడతాడు, తన భర్త మనసు మీద కొడతాడు. సుధ భర్త దేన్ని వదలడు. కంచే చేను వేస్తే చందంగా తయారైంది మన వివాహ వ్యవస్థ. ఆమెకి గాణిదెద్దు గుర్తొచ్చింది. చిన్నగా నిట్టూర్చింది. ఆ రాత్రి కూడా సుధీర్ కోసం వెయిట్ చేయటానికి మనఃపూర్వకంగా తయారైపోతూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.